ప్రజల అభిప్రాయాలు మారినప్పుడు తాత్కాలికంగా ఆయా పార్టీలకు అండ్ సార్ ఓటమి ఎదురవుతుంది. దీంట్లో కేసీఆర్ అంటే మేబీ ఆ పై క్యాడర్ వరకు తెలుసో లేదో, బట్ అప్పుడు వినిపించింది ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, ఈ ఎమ్మెల్యే ఓడిపోవాలి, కేసీఆర్ పైన ఉంటే ఏం కాదు, కేసీఆర్ పైన ఉండాలని చెప్పేసి చాలామంది భావించారు. కేసీఆర్ని ఎవరు పెద్ద శత్రువులా చూడలే, అక్కడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలనే వాళ్ళు వ్యతిరేకించారు, వాళ్ళని విభేదించారు, వాళ్ళు ఓడించే ప్రయత్నం చేశారు. శ్రీకాంత్, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, 2023 శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గానీ కేసీఆర్ పార్టీకి గానీ దారుణమైనటువంటి ఓటమి ఏమి ఎదురు కాలేదు. దగ్గర 39 శాసనసభ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. గెలిచిన పార్టీకి ఓడినటువంటి పార్టీకి కనీసం 1.5% ఓట్ల తేడా, 0.8% ఓట్ల తేడా కూడా లేదు. దరిదాపు 38% ఓట్లు వాళ్ళకి వస్తే 37% పైగా ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి కూడా వచ్చాయి. మీరు అన్నట్టు కేసీఆర్ ని ప్రజలు తిరస్కరించలేదు. కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు లోకల్ గా వ్యవహరించినటువంటి తీరు, అది ప్రధానమైనటువంటి అంశంగా ఓటమి ఎదురైంది అనేటటువంటి విశ్లేషణలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో కేసీఆర్ ని ఓడించి ప్రజలు తప్పు చేయలేదు. అట్లాగే కేసీఆర్ ని వదులుకోవటానికి తెలంగాణ రాష్ట్రం ఈనాటికి ఇష్టపడటం లేదు అని చెప్పడానికి మీకు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలే సాక్ష్యం కదా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 4000 గ్రామ పంచాయతీలను మీకు కట్టబెట్టారు మీ అబ్సెన్స్ లో కూడా. తర్వాత ఇవాళ కూడా 720 వార్డులలో, మున్సిపల్ వార్డులలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. 26% వార్డులలో గెలిపించినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ మీరు క్రియాశీలకంగా లేకపోయినా, మీరు ప్రజలను ఓటు అడగకపోయినా, మీరు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు మెప్పించేటటువంటి కార్యక్రమం చేయకపోయినప్పుడు కూడా మీ పైన తెలంగాణ ప్రజలకు ఈ రోజు వరకు కూడా ఒక గౌరవం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి వ్యక్తిగానే మిమ్మల్ని చూస్తున్నారు. కాబట్టి మీరు పార్టీ కోసం క్రియాశీలకం కావాలా, ప్రజల కోసం? సార్, ఇక్కడ చాలా రకాలుగా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఒకటి, ఒక్క నిమిషం. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావాలి. కారణం పార్టీ కోసం, కారణం ప్రజల కోసం, కారణం రాష్ట్రం కోసం. ఎందుకు అనంటే ఇంత పెద్ద రాష్ట్రాన్ని సాధించి, ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించి, ఈ రాష్ట్రాన్ని మీ కళ్ళ ముందే గద్దలు కాకులు ఎత్తకపోతుంటే మీరు చూడటం ఎంతవరకు సమంజసం అనేటటువంటి ప్రశ్న ప్రజలు అడిగితే మీరేం సమాధానం చెప్తారు? కాబట్టి ఒక రాష్ట్ర ఉద్యమకారుడిగా, ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తిగా శ్రీకాంత్, నేను ఒక మాట చెప్తున్నాను. రాజకీయంగా నేను అనేక సందర్భాల్లో కేసీఆర్ ను వ్యతిరేకించిన, ఉద్యమ పరంగా కానీ రాష్ట్ర సాధన ఉద్యమానికి తను చేసినటువంటి కృషిని కానీ మేము ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు, చిన్నగా చూడలేదు. ఈ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ దేశంలో ఉన్నటువంటి 35 రాజకీయ పార్టీలను ఒప్పించి, ఆ 35 రాజకీయ పార్టీల ద్వారా లెటర్లు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి దేశమంతా తెలంగాణ కోసం తిరిగినటువంటి నేత. తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా అలుపెరగనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం చిట్ట చివరి స్టేట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉండి ఇచ్చారు. నేను ఢిల్లీ వెళుతున్నాను, తెలంగాణ రాష్ట్రంతో తిరిగి వస్తాను, తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో జరుగుతుందని ఆనాడు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. ఎక్కడ కూడా మీకు తెలంగాణలో మొదటి నుంచి చివరి వరకు కూడా కేసీఆర్ ఉద్యమాన్ని ఎవరు కూడా తప్పుపట్టట్లేదు. ఒకవేళ తప్పుపట్టారు అంటే వాళ్ళు ఉద్యమం లేనటువంటి వాళ్ళే తప్పుపడుతుంటారు. కానీ వాళ్ళు ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి శ్రీకాంత్. తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తు చేసుకుంటే, ఇవాళ నాడు ఉద్యమాన్ని వ్యతిరేకించిన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నాడు తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. నాడు ఇవాళ కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి నాడు ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే చేయలేదు. కానీ ఆ రోజు తెలంగాణ కోసం ముందు వరుసలో ఉండి నిలబడినటువంటి కేసీఆర్ ఇలా ఫామ్ హౌస్ కు పరిమితమైతే, నాడు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తమ పదవులకు రాజీనామా చేయనటువంటి ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక ఆయన కేంద్రంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఇదంతా బాధించేటటువంటి విషయమే. కానీ రాజకీయాల్లో ఇవి సర్వసాధారణం, రాజకీయాల్లో ఇవి జరిగేటటువంటి పరిణామాలే. కానీ రాజకీయాల్లో ఓటమిని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఓటమిని ఛాలెంజ్ గా తీసుకోవాలి, ప్రజలను మెప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అని అంటే, ఒక ఓటమి సహజమవుతుంది, ప్రజలు మళ్ళీ ఆ ఓటమికి సంబంధించినటువంటి కారణాలను గుర్తిస్తారు. ఎక్కడ తప్పు జరిగిందో నాయకులు కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ప్రజల కోసం మళ్ళా అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాడు ఉద్యమంలో ఉన్నటువంటి కేసీఆర్
నేడు ప్రతిపక్ష నేతగా ఎందుకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాడటం లేదు అనే ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఇవాళ కేసీఆర్ కి ఒక గురుతరమైనటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలు ఇచ్చారు. నాడు అధికారం ఇచ్చింది ప్రజలే, నేడు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చింది ప్రజలే, నాడు చేయమన్నది ప్రజలే, నేడు పోరాడమన్నది ప్రజలే. కాబట్టి ఇందులో ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నారు సార్. మీరు అంటే దరిదాపు ఒక 4 నిమిషాల నుంచి మీరు మాట్లాడుతుంటే నాకు ఇంటరప్ట్ కూడా చేయాలనిపించలేదు. మీరు మాట్లాడే ప్రతి మాట గుండెకు తగిలేలా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం మీరు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలాగా పదాలు కూడా చాలా హత్తుకునేలా ఉన్నాయి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ సార్, నేనేమంటా, గద్దల్లాగా రాష్ట్రాన్ని తన్నుకపోతుంటే కేసీఆర్ మౌనంగా ఉంటే ఇది రాష్ట్రానికి నష్టం, ప్రజలకు నష్టం, పార్టీకి నష్టం అన్నది మీరు మాట్లాడుతున్నటువంటి మాట. ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి ఇది కేసీఆర్ కంట్రోల్లోనే గుచ్చుకునేటువంటి మాట. కన్నబిడ్డ ఈరోజు బయటకు వచ్చి సొంత పార్టీ మీద నిందలేస్తున్నా అయినా కానీ కేసీఆర్ మౌనంగా ఉన్నారు, అయినా కానీ ఫామ్ హౌస్లోనే ఉన్నారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి ఇంకొక 10 ఏళ్ల ముఖ్యమంత్రి నేనే ఉంటాను, మళ్ళోసారి కూడా ముఖ్యమంత్రి నేనే అవుతానని చెప్పేసి ఇంత ధీమాగా మాట్లాడుతున్నా కానీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ మౌనంగానే ఉంటే, కేసీఆర్ మౌనంగానే ఉంటే, మీరు అన్నట్టు ఇది రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పాలి, పార్టీకి కూడా ద్రోహం చేసినట్టు భావించాల్సిన పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. నేను అదే అంటున్నాను కదా, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 20 ఏళ్ళు, 2 దశాబ్దాలు, 2001 నుంచి 2014 వరకు నిరంతరం పోరాడినటువంటి మీరు, ఒక బాధ్యతగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మీరు, ఇవాళ అదే స్ఫూర్తితోటి అదే ప్రజల కోసం మీరు సాధించిన రాష్ట్రం కదా, మీ ప్రజలు కదా, మీ ప్రజలు కదా, మీ ప్రజల కోసం మరొక పోరాటం చేయడంలో ఉన్నటువంటి తప్పు ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్నకు కేసీఆర్ మాత్రమే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేసీఆర్ ని జాతిపిత అని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, కేసీఆర్ కి ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పేజీ ఉంటుంది. దాన్ని చెరపలేరు, దాన్ని మసిపూసి మారేడుకాయ చేయలేరు, దాన్ని మరుగున పరచలేనటువంటి ఒక చరిత్ర కేసీఆర్ కు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ప్రస్తావన లేకుండా, కేసీఆర్ పేరు తేకుండా, కేసీఆర్ అంశం లేకుండా తెలంగాణ రాష్ట్రం సాధించామని చెప్తుంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నట్టుగానే కనపడుతుంది తప్ప నిజాలు చెప్తున్నటువంటి అంశం రాదు కదా. ఇదే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మీడియా సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్రని అనిర్వచనీయమని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. బట్ ఇవాళ కేసీఆర్ ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఫ్లేవర్ మిస్ అవుతుంది. ఎందుకంటే జై తెలంగాణ అన్నటువంటి పదం ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల నోట్లోంచి రాలేదు. అదేదో బీఆర్ఎస్ పార్టీ పేటెంట్ రైట్ లాగా అయిపోయింది. సో ఈ పదం అనేది తెలంగాణ ప్రజలకు గుండెల్లో ఉంటుంది, వాళ్ళ పిడికిల్లో ఉంటుంది అన్న విషయం తెలియదు. సో ఇది సెంటిమెంట్ దూరం అవుతుంది, తెలంగాణ తల్లి విగ్రహం మారిపోయింది, తెలంగాణ గీతాన్ని మొత్తం మాడిఫైడ్ చేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంత ఎమోషనల్గా, ఇంత సెంటిమెంటల్గా కొన్ని బ్రేక్స్ జరుగుతున్నా కానీ ఇంకా కేసీఆర్ మౌనం. అటు పార్టీ పరంగా, ఇటు ప్రజల పరంగా, రాజకీయ పరంగా నష్టం అయితే కలుగుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ వే ఆఫ్ వ్యూ ఏమైనా మారుతుందా? ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి అని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నా, విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా అది సాధ్యమవుతుందా? కేసీఆర్ ఆనవాళ్లను చెరపటం అనేది ఒక ప్రభుత్వానికి, ఒక 5 ఏళ్ళకి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? తెలంగాణ ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పేరును, లేకపోతే కేసీఆర్ క్రెడిబిలిటీనో, కేసీఆర్ ఉద్యమ చరిత్రను తగ్గించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారా అంటే చెయ్యలేరనే చెప్పాలి. ఎందుకంటే ఈ తరమంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది కదా. ఈ తరమంతా కూడా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తోటి, కేసీఆర్ వెనకనో, కేసీఆర్ పక్కనో, కేసీఆర్ ముందో నడిచినటువంటి తరం కదా. కాబట్టి కేసీఆర్ అనేటటువంటి ఒక ఫ్యాక్టర్ ని మీరు ఎంత తగ్గించాలన్నా కుదిరేది కాదు. బట్ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాలెంజ్ ఎదురయ్యేటటువంటి అంశం ఉంటుంది కాబట్టి రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం ఉంటుంది, రాజకీయ పరమైనటువంటి వైషమ్యాలు ఉంటాయి. కానీ కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి చరిత్రను తక్కువ చేసేటటువంటి సందర్భం రాకపోవచ్చు. కేసీఆర్ ఇప్పటికైనా రాజకీయంగా క్రియాశీలకంగా మారకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉనికి చాలా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ రాష్ట్రం కోసం, పార్టీ కోసం, ప్రజల కోసం క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లోకి రావాలని కోరుకుందాం, రావాలని ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ శేషు సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేసీఆర్ లాంటి వ్యక్తి
రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం కలుగుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించింది, మున్సిపాలిటీ ఎన్నికల్లో కనిపించింది. కేసీఆర్ లాంటి ఒక అంటే అస్త్రం కాదు, బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కొంత వీక్ అవుతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో భవిష్యత్తులో కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటారా, ఫామ్ హౌస్కి పరిమితం అవుతారా, లేదంటే మరొక ఉద్యమంతో వస్తారా? ప్రజా ఉద్యమాలు పుట్టిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితం అయ్యారు? ఇట్లాంటి రిజల్ట్స్ అంటే ప్రజలు హక్కును చేర్చుకుంటున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. హరీష్ రావు, కేటీఆర్ బలంకి తోడు ఒక బ్రహ్మాస్త్రం లాంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందన్నది ఈ రిజల్ట్స్ని బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం కేసీఆర్ రాజకీయ చతురత ఎట్లా ఉండబోతుందో, ఏ టైంకి బయటకు రాబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.